హాయ్ ఫ్రెండ్స్, సుకన్య సమృద్ధి యోజన గురించి మీరు చాలాసార్లు వినే ఉంటారు. కానీ ఈరోజు వీడియోలో మనం డైరెక్ట్గా తెలుసుకుందాం ఈ స్కీమ్లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఫైనల్గా ఎంత రిటర్న్ వస్తుందని చెప్పి. పోస్ట్ ఆఫీస్ నుండి కొత్త ఇంట్రెస్ట్ రేట్లు కూడా వచ్చేసాయి కాబట్టి ఆ న్యూ ఇంట్రెస్ట్ రేట్ బేసిస్ మీద మనకి రిటర్న్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈరోజు మనం ఒక క్యాల్కులేటర్ యూస్ చేసి 1000 రూపాయలు, 2000, 5000 లేదా 10,000 మనము ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే అకౌంట్ మెచ్యూరిటీ తర్వాత మీకు ఎంత డబ్బులు వస్తుందో తెలుసుకుందాము. నేను మీకు ప్యూర్గా లెక్కలు వేసి చూపిస్తాను. వీడియోని ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఫస్ట్ సుకన్య సమృద్ధి యోజన అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ఈ స్కీమ్ లో మనం 1 నుండి 10 సంవత్సరాల ఏజ్ లో ఉన్న మన ఆడపిల్లల పేరు పైన అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఈ అకౌంట్ లో మనం 15 సంవత్సరాల పాటు మనీని డిపాజిట్ చేయాలండి. ఆ తర్వాత నెక్స్ట్ 6 సంవత్సరాల వరకు మనం ఏమి రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ 15 సంవత్సరాల్లో మీరు ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తారో అది అలాగే అకౌంట్ లో ఉంటుంది. అకౌంట్ స్టార్ట్ అయ్యి ఓవరాల్ గా 21 సంవత్సరాలు కంప్లీట్ అవ్వగానే టోటల్ అమౌంట్ మీకు వస్తుంది. మీకు ఈ స్కీమ్ ద్వారా వచ్చే ప్రతి రూపాయి ట్యాక్స్ ఫ్రీ. మీరు 1 రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. పూర్తి మనీని మీరు డైరెక్ట్గా ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు. ఈ అకౌంట్లో మీరు ఒక్క ఫినాన్షియల్ ఇయర్లో మినిమం 250 రూపాయల నుండి మ్యాక్సిమం 1,50,000 రూపాయల వరకు డిపాజిట్ చేయొచ్చు. ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేసి చూద్దాము ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయని. పోస్ట్ ఆఫీస్ లో ప్రస్తుతం ఇంట్రెస్ట్ రేట్లు అనేవి 8.2% ఇవ్వడం జరుగుతుంది. మనకి క్యాలిక్యులేటర్లోకి వస్తే పాప వయసు 1 సంవత్సరం అనుకుందాము. 1, 2, 3, 10 సంవత్సరాల లోపల ఏ ఏజ్లో పాప ఉన్నా మనకి 21 సంవత్సరాలకి మెచ్యూరిటీ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ ఇయర్ చూస్తే ఈ సంవత్సరమే అంటే 2026లోనే మనం స్టార్ట్ చేశారు అని అనుకుందాము. మనము ఇన్వెస్ట్మెంట్ గురించి చూసినట్లయితే మనం కావాలంటే ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి, లేదంటే సంవత్సరానికి ఒక్కసారి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ప్రతి నెల 1000 రూపాయలు మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తామని అనుకుంటే సంవత్సరానికి అది 12,000 రూపాయలు అవుతుంది. అంటే మనం ఇక్కడ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తామంటే 1,80,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. దానిపైన ఇంట్రెస్ట్ 3,94,570 రూపాయలు వస్తుంది. మనకి మెచ్యూరిటీ ఇయర్ 2047. అంటే ఇప్పటి నుండి 21 సంవత్సరాలు అంటే 2047కి మనకి 21 ఇయర్స్ తర్వాత 5,74,570 రూపాయలు రావడం జరుగుతుంది. అదే మీరు ఎవ్రీ మంత్ ఒక 3,000 రూపాయలు డిపాజిట్ చేస్తే అంటే సంవత్సరానికి 36,000 రూపాయలు డిపాజిట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ చేసే వాల్యూ 5,40,000. ఇంట్రెస్ట్ వచ్చేది 11,83,709 రూపాయలు. మనకి మెచ్యూరిటీ వాల్యూ ఎంత వస్తుందంటే 17,23,709 రూపాయలు. అదే మీరు ప్రతి నెల 5,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అంటే సంవత్సరానికి 60,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ కానీ చేస్తే మనం ఇన్వెస్ట్మెంట్ చేసే వాల్యూ 9 లక్షలు అండి. మనకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 19,72,848 రూపాయలు వస్తుంది. అంటే మెచ్యూరిటీ వాల్యూ 28,72,848 రూపాయలు రావడం జరుగుతుంది. అదే మీరు ప్రతి నెల 10,000 రూపాయలు డిపాజిట్ చేశారనుకోండి సంవత్సరానికి యాన్యువల్ ఇన్వెస్ట్మెంట్ 1,20,000 రూపాయలు అవుతుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేది 18 లక్షలు అయితే మనకి దానిపైన వచ్చే ఇంట్రెస్ట్ 39,45,695 రూపాయలు అవుతుంది. మెచ్యూరిటీ వాల్యూ ఉంటుంది కదా, అది మనకి 57,45,695 రూపాయలు రావడం జరుగుతుంది. అదే మీరు ఇప్పుడు ప్రతి నెల 12,500 రూపాయలు డిపాజిట్ చేశారనుకోండి అంటే సంవత్సరానికి 1,50,000 రూపాయల వరకు డిపాజిట్ చేశారనుకోండి, ఇదే మనం మాక్సిమం డిపాజిట్ చేయొచ్చు. అప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 22,50,000 రూపాయలు అవుతుంది. దీనిపైన వచ్చే ఇంట్రెస్ట్ 49,32,119 రూపాయలు అవుతుంది. మనకి మెచ్యూరిటీ వాల్యూ ఎంత వస్తుందంటే 21 సంవత్సరాల తర్వాత 71,82,119 రూపాయలు రావడం జరుగుతుంది. ఇప్పుడు సుకన్య సమృద్ధి యోజనలో మీ రిటర్న్స్ ని మాక్సిమం చేయడానికి ఒక సింపుల్ ట్రిక్ ఉందండి. ప్రతి నెల 5వ తేదీ లోపల మీ మనీని డిపాజిట్ చేయండి. ఎందుకంటే ప్రతి నెల 5వ తేదీ నుండి మంత్ ఎండింగ్ వరకు అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ మీద ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తారు. మీరు 5వ తేదీ లోపల మనీ డిపాజిట్ చేయలేకపోతే ఆ డిపాజిట్ మీద ఆ మంత్ ఇంట్రెస్ట్ రాదు. లాంగ్
లాంగ్ టర్మ్లో కాంపౌండింగ్ వల్ల ఈ స్మాల్ డిఫరెన్స్ కూడా మీకు మంచి అమౌంట్గా మారుతుంది. అండ్ మీరు మంత్లీగా కాకుండా లంసమ్గా అంటే ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మార్చ్ వరకు మీరు వెయిట్ చేయకుండా ఏప్రిల్ స్టార్టింగ్లోనే పాసిబుల్ అయితే ఏప్రిల్ 5వ తారీఖు లోపలే డిపాజిట్ చేయండి. ఇలా చేస్తే మీ మనీ ఎక్కువ టైం ఇన్వెస్ట్ అయి ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఇదండి ఈ పోస్ట్ ఆఫీస్ సంబంధించిన సుకన్య సమృద్ధి యోజన సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేసి సపోర్ట్ చేయండి. వాళ్ళకి దీని రిటర్న్స్ అన్ని తెలుస్తుంది ఎలా ఉంటుందని. అండ్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఒక్క లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.